హాయ్ అండి అందరికీ. సో, మరి ఈరోజు లేటెస్ట్ టెక్నాలజికల్ న్యూస్ ఏవైతే ఉన్నాయో అవైతే ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేద్దాము. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మనకి టెక్ న్యూస్ సంబంధించి ఏవేవైతే అప్డేట్స్ ఉన్నాయో ఒకసారి డీటెయిల్గా ఒకసారి చూద్దాము. మెయిన్ పాయింట్స్ ఒకసారి చూసుకుంటే యాపిల్ అవే డ్రాపింగ్ అనే ఈవెంట్ ద్వారా ఐఫోన్ 17 సిరీస్, కొత్త యాపిల్ వాచ్ మరియు ఎయిర్‌పాడ్స్ విడుదలకు సిద్ధంగా అయితే ఉన్నాయన్నమాట. సో, ఈ ఈవెంట్‌లో మనకైతే ఐఫోన్ కొత్త 17 సిరీస్ ఐఫోను, దాంతోపాటు కొత్త యాపిల్ వాచ్ అయితే వాళ్ళు లాంచ్ చేయడానికి ఆహ్, ట్రై చేస్తున్నారు. సో, లాంచ్ చేయడానికి ఒక సిద్ధంగా ఉందని ఒక న్యూస్ అయితే మనకి చూస్తున్నాము. సో, ఈ న్యూస్ మనకి సాక్షిలో అయితే వచ్చింది. సో, ఇవైతే చూసుకుంటే ఏఐ మొబైలు, కంప్యూటరు మరియు ఇంటర్నెట్ రంగాల్లో తాజా పరిణామాలైతే కొనసాగుతున్నాయి దీంట్లో. తర్వాత మొబైల్స్ అండ్ గ్యాడ్జెట్స్ సంబంధించి మనకైతే న్యూస్ అయితే ఉంది. ఓపో ఎఫ్ 31 ప్రో కొత్తగా లాంచ్ అయితే అయిందంటున్నారు. సో, ఓపో F31 సిరీస్ సంబంధించిన కొత్త మొబైల్ ఫోను ఈరోజు లాంచ్ అయితే అయిందంటున్నారు. దీనిలో స్పెసిఫికేషన్ చూసుకుంటే 7000 mAh బ్యాటరీ, దాంతోపాటు 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుందని ఈ న్యూస్ అయితే మనకి తెలుగు గ్యాడ్జెట్స్ అని ఒక వెబ్సైట్లో అయితే వచ్చింది. రెడ్మీ 15 5G భారత్లో అయితే విడుదలైతే అవుతోంది. సో, ఏఐ ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. అత్యధిక బ్యాటరీ సామర్థ్యం అయితే ఉంటుందని తెలుగు గ్యాడ్జెట్స్ 360 అనే వెబ్సైట్లో రాసుకొచ్చారు. తర్వాత కేవలం కాలింగ్కే, సో మనమైతే నెట్టు కాలింగ్ రెండు చూస్తున్నాం కాబట్టి అట్లా కాకుండా నెట్ అవసరం లేకుండా ఓన్లీ కాలింగ్. సో, ఓన్లీ కాలింగ్కే కొత్త రీఛార్జ్ ప్లాన్లు అయితే మనకైతే విడుదల చేస్తున్నారు అన్నట్టుగా ఒక న్యూస్ అయితే మనకి తెలుగు జిగ్ బూట్ అనే వెబ్సైట్లో మనకైతే వచ్చిందనమాట. సో, ఒకసారి చూసుకోవచ్చు. అంటే ఇది ఒకవేళ నిజమైతే అప్డేట్స్ వస్తే ఒకవేళ బాగుంటుంది. సో, ఫోన్ చేసుకునేకి మాత్రమే ఒక రీఛార్జ్ ప్లాన్ ఉంటే బెటర్ అని నా ఉద్దేశం కూడా. సో, ఇంటర్నెట్ ఎవరైతే యూజ్ చేయరో వాళ్ళకి రీఛార్జ్ ప్లాన్ అయితే బెటర్ ఆప్షన్ అనమాట. సో, మనకైతే పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంటర్నెట్ పెద్దగా వాళ్ళు వాడరు, వాళ్ళకి అవసరం లేదు. సో, వాళ్ళకైతే ఫోన్ కాలింగ్ పోవడము రావడము ఉంటే బెటర్ అని నా యొక్క ఒపీనియను. సో, మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో, తర్వాత చూసుకుంటే ఆప్టికల్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంటర్నెట్ రంగంలో ఏఐ ఏజెంట్ కంట్రోల్ టవర్ అనే టూల్ అయితే విడుదల చేయబోతుందని ఒక న్యూస్ అయితే వస్తుంది. ఇది కంపెనీలకు అనేక ఏఐ ప్రోగ్రాంలను సమన్వయం చేస్తూ వాటిని ఉపయోగించేందుకు ఇదైతే దోహదపడుతుందని ఒక న్యూస్ అయితే మనకి సాక్షిలో అయితే వచ్చింది. తర్వాత గూగుల్ పిక్సెల్ కంపెనీ నుంచి 10 సిరీస్ కొత్త ఫోన్ అయితే రిలీజ్ అవుతుందని ఒక న్యూస్ అయితే ఉంది. వీటికి సంబంధించిన ఫీచర్స్, ధర అయితే అయిందని చెప్తున్నారు. సో, ఈ న్యూస్ మనకి తెలుగు గ్యాడ్జెట్ 360 వెబ్సైట్ నుంచి మనకైతే ఉంది. సో, స్టార్లింక్ భారత్లో తన గ్రౌండ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమైందని న్యూస్ అయితే వస్తుంది. దీని ద్వారా కేవైసీ ఆధార్ అనే దాని నుంచి కేవైసీ ప్రాసెస్ అయితే చేయబడుతోంది. ఇది మనకి సాక్షిలో వెబ్సైట్లో అయితే వచ్చిందనమాట. తర్వాత చూసుకుంటే ప్రత్యేక వెబ్సైట్స్, యాప్స్ అప్డేట్స్ చూసుకుంటే ఒకసారి గూగుల్ ఫిట్ యాప్ ద్వారా క్యాలరీస్ లెక్కించేందుకు ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట. సో, స్కైప్ ట్రాన్స్లేటర్లో విండోస్ అందుబాటులో ఉంది. స్కైప్ ట్రాన్స్లేటర్ అనే యాప్ విండోస్లో మనకైతే అందుబాటులో ఉందని ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ వెబ్సైట్లో అయితే మనకి రాసున్నారు. సో, ఆంధ్రజ్యోతిలో వెబ్సైట్లో ఒకైతే న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ ఫార్మాట్స్, మ్యూజిక్ ఎడిట్లో మార్పులు తీసుకొచ్చారని ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో ఒక ఉంది అనమాట న్యూస్. దీన్ని వాళ్ళు యూట్యూబ్లో ప్రకటన రిలీజ్ చేశారని ఈ వెబ్సైట్లో వీళ్ళైతే రాసుకొచ్చారు. దాంతోపాటు గూగుల్ ఏఐ వీడియో టూల్ వియో 3 అత్యధికంగా అవార్డు పొందిన ఏఐ వీడియో తయారు చేసే అవకాశం అందిస్తున్నట్లు సమాచారం ఉందని ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో అయితే రాసుకొచ్చారు. సో, మనకైతే గూగుల్ వాళ్ళు కొత్త వీడియో అయితే టూల్ అయితే మనకి వియో 3 అనే టూల్ అయితే మనకైతే తీసుకొచ్చారని మీకంతా తెలిసే ఉంటుంది. సో, ఇది బేసిక్గా ఇంటర్నెట్ రంగంలో ప్లస్ టెక్ సంబంధించిన న్యూస్ అనమాట. తర్వాత ఐఫోన్ 17, ఓపో F31, రెడ్మీ 15 5G లాంచ్పై ఫోకస్ అయితే ఉంటుంది. తర్వాత ఏఐ టూల్స్, గూగుల్ పిక్సెల్ 10 సిరీస్, స్టార్లింక్, ఇండియన్ ఎక్స్పాన్షన్, తాజా విమర్శలు అయితే ఏవైతే ఉన్నాయి, ఫీచర్స్ ఇవన్నీ ఇంటర్నెట్లో మనకైతే అవైలబుల్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఈ సంబంధిత వెబ్సైట్స్ చెక్ చేసుకొని పూర్తి డీటెయిల్స్ అయితే మీరు కూడా తెలుసుకోవచ్చు. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకు ఛానల్లో డైలీ అయితే వస్తుంది. సో,
మీకైతే వర్తి అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.